మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఇంట్లో పూజ చేసిన వెంటనే బయటికి వెళ్ళిపోతే ఏదైనా దోషం అంటారా? ఇంట్లో పూజ చేసిన తర్వాత జరిగేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 గంటలు పూజ చేశారు, మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. మీ ఆరా, మీ చుట్టూ ఉన్న శక్తిలో ఒక విపరీతమైన పరిమళత, ఒక మంచి అనేది ఏర్పడుతుంది. అలాంటప్పుడు పూజ అయిన వెంటనే మీరు ఇంట్లో తిరిగితే మీ ఇండ్లకి మంచిది, మీ ఇంట్లో వాళ్ళకి మంచిది. మీ పిల్లలతో పాటు ఆ టైం స్పెండ్ చేయాలి, మీ భర్తతో, మీ భార్యతో ఆ టైం స్పెండ్ చేయాలి, మీ అమ్మా నాన్నగారికి ఫోన్ చేయాలి, మీకు బాగా దగ్గరున్న వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఒక 1.5 అవర్. తర్వాత బయటికి వెళ్ళొచ్చు. దోషం ఎందుకు అంటారంటే, అది వేస్ట్ అయిపోతుంది కదా మీరు పూజ చేసి బయటికి వెళ్తే. ఇప్పుడు చాలా సింపుల్, ఒక కర్పూరం మీరు వెలిగించారు, లేకపోతే ఒక క్యాండిల్ మీరు వెలిగించారు, కొంతసేపు మాత్రమే దానిలో ఉన్న ఎనర్జీ ఉంటది, తర్వాత అది అయిపోతుంది కదా. సో అట్టనే మీలో ఒక ఎనర్జీ ఛార్జ్ అయింది కాబట్టి మీరు కాస్త ఇంట్లో ఉంటే బెటర్ పూజ అయిన తర్వాత. అది మీకు, మీ ఇంట్లో వాళ్ళకి మంచిది.